వైఎస్ఆర్సీపీ నేత డేగల ప్రభాకర్. అందుకే తాము పేదల కోసం ఉచితంగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 57వ డివిజన్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పేదలకి న్యాయంతో సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి, పేదలకి ఆరోగ్యం చాలా ఖరీదైందని చెప్పేసి ఈ గవర్నమెంట్ మాటల గవర్నమెంటే ఎక్కడా కూడా పేదలకు సహాయ సహకారాలు అందించలేదు. మరి జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడు, మడని తిప్పాడు. ఇటువంటి ముఖ్యమంత్రి ఎక్కడా కూడా పేదల కోసం పాటుపడిన అంశమే లేదు. ఈ 4.5 సంవత్సరాల కాలంలో గవర్నమెంట్ హాస్పిటల్ అన్నాడు, గవర్నమెంట్ కాలేజీలు కడుతున్నా అన్నాడు, మెడికల్ కాలేజీలు కడుతున్నా అన్నాడు. ఎక్కడా కూడా శంకుస్థాపనలకు పరిమితమైంది. రాయేస్తాడు, ఇంటికెళ్ళి మరి ప్యాలెస్లో రెస్ట్ తీసుకో ఉంటాడు. కానీ ఎక్కడా కూడా మరి ఇంతవరకు ఏ కాలేజీ కూడా ఓపెన్ చేసిన పాపానా బాలేదు మెడికల్ కాలేజీలు. దానివల్ల మరి వైద్యులు కొరతగా ఉండి మరి పేదలు ఎక్కువగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మరి వైద్యం ఖరీదు ఎక్కువగా ఉంది. దానివల్ల మరి వీళ్ళు కూడా ఈ ప్రభుత్వంలో ఎక్కడా కూడా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. దానివల్ల మరి ఏదైనా చిన్న వర్షం కురిసినా కానీ ప్రతి చోట కూడా రోడ్ల మీదకి మురుగునీరు వచ్చి ఇళ్లలో కూడా పోయి మురుగునీరు వల్ల దోమలు ఎక్కువగా రావడం, దానివల్ల అనేక రకాల జబ్బులకు కారణమవుతున్నారు. దాని నుంచి డెంగ్యూలు, మలేరియాలు, టైఫాయిడ్లు వచ్చేసి చాలా ఇబ్బంది గురి ప్రాణాపాయ స్థితికి వెళ్తున్నా కానీ మరి సదుపాయాలు, వైద్య సదుపాయాలు గవర్నమెంట్ నుంచి ఎక్కడా కూడా లేదు. ఇక్కడ ఈ మెడికల్ క్యాంపులు ఈ రోజుకి 5 మెడికల్ క్యాంపులు జరిగినాయి. ప్రతి వారం కూడా, ప్రతి ఆదివారం కూడా గుంటూరు టౌన్లో పేదలు ఎక్కడుంటే అక్కడ ప్రతి వారం మెడికల్ క్యాంపులు జరుగుతూ ఉంటాయి. నిరంతరం జరుగుతూ ఉంటాయి ప్రతి ఆదివారం. ఇవాళ మరి అంతమంది ఫస్ట్ క్యాంప్ వచ్చే వాళ్ళకే యాదవ స్కూలు, తర్వాత ఎల్ఆర్ కాలనీ, తర్వాత మంగరాలపీడు, మన సీతారాం కాలనీ, ఈ రోజున ఇక్కడ మధ్యరాల కాలనీలో జరుగుతుంది. దీని అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నట్టు ఇక్కడ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ మరి ఈ మెడికల్ క్యాంపులో జరిగాయి ఏంటంటే ప్రత్యేకంగా టెస్టులు చేయటం, వాళ్ళకి ఏదైనా టెస్టుల వల్ల ఏదైనా జబ్బులు ఉన్నా కానీ మరి వాళ్ళకి మెడిసిన్స్ ఫ్రీగా వేయటం, ఆ టెస్టుల ఫీజులు కూడా మరి ఏమీ లేకుండా ఉచితంగా టెస్టులు చేయటం అనేది, ఇంకా ఏదన్నా గుండె జబ్బులు ఉన్నా కానీ ఈసీజీ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఇంకా ఎక్కువగా మరి ఏదైనా పెద్ద జబ్బులు ఉంటే హాస్పిటల్ తీసుకెళ్లి మరి ఆరోగ్యశ్రీ పథకంలో కలిస్తే దాంట్లో కానీ, లేకపోతే దాదాపుగా ఉచితంగా చేసే విధానంగా అందరం ఖర్చు భరాయించి చేస్తామని చెప్పేసి ఈ మెడికల్ క్యాంపుల ద్వారా ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి